హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. ఈరోజు క్లాస్లో మనం ఆల్జీబ్రా టాపిక్ సంబంధించి x+1/x, x-1/x అనే టాపిక్లో అన్ని రకాల మోడల్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ఫస్ట్ బిట్లో మనకి x+1/x ఇచ్చి x-1/x కనుక్కోమన్నారు. ఇది మనకి ఏ ఫామ్లో ఉంది? a+b = 5 అనే ఫామ్లో ఉంది. జనరల్గా మనకి a+b వాల్యూ తెలిసినప్పుడు a-b వాల్యూ తెలుసుకోవడం కోసం మనం a-b = a+b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాస్తాం. ఇక్కడ a వాల్యూ b వాల్యూ ఏంటి? x × 1/x. సో x క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి ఆన్సర్ a+b p అనుకుంటే p² - 4. a-b హోల్ స్క్వేర్ = p² - 4 అయినప్పుడు a-b √p² - 4 అవుతుంది. సో ఇది మీకు నెక్స్ట్ బిట్స్ అన్నిట్లో కూడా ఈ a+b హోల్ స్క్వేర్ లేదా a+b హోల్ క్యూబ్, a-b హోల్ క్యూబ్ ఇలాంటి ఫార్ములాస్ అన్నిటిని ఉపయోగించి మనం చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకేమి ఇచ్చారు? a+b వాల్యూ ఇచ్చారు, a-b కనుక్కోమన్నారు. మనకి ఏంటి? a-b ఏంటి మనకి? √p² - 4 కదా. సో అలాగే x-1/x వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ p అంటే 5, అంటే 5² 25 - 4 రూట్లో 25 - 4 వచ్చేసి √21. సో మనకి x-1/x వాల్యూ √21 వస్తుంది. సో a+b హోల్ స్క్వేర్, a-b హోల్ స్క్వేర్ ఫార్ములాస్, ఆల్జీబ్రాలో ఫార్ములాస్ అన్ని నేర్చుకుంటే ఇలాంటి బిట్లని మనం సులభంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్, x+1/x వాల్యూ ఇచ్చి x² + 1/x² కనుక్కోమన్నప్పుడు ఫార్ములా మనకి p² - 2 అవుతుంది. సో ముందు ఈ ఫార్ములా ఎలా వచ్చిందో నేర్చుకుంటే మనం మర్చిపోకుండా ఉంటాం. సో x+1/x ఉంది కదా, దీన్ని మొత్తం స్క్వేర్ చేద్దాం. మొత్తం బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది? x² + 1/x² + 2ab అంటే 2 × x × 1/x = 36. సో x క్యాన్సిల్ అయిపోతుంది. x² + 1/x² = 36 - 2 = 34. సో ఎగ్జామ్లో మనం ఇదంతా చేయడానికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే ఈ విధంగా మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని p² - 2 అని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. p వాల్యూ ఇక్కడ 6. సో p² అంటే 36 - 2 = 34. వీటన్నిటికీ సంబంధించి మోస్ట్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ది ఫార్ములాస్ మీకు నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ బిట్, x+1/x వాల్యూ మనకిచ్చి x³ + 1/x³ కనుక కనుక్కోమంటే దానికి ఆన్సర్ వచ్చేసి p³ - 3p. సో ముందైతే p వాల్యూ ఇక్కడ 4, p వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. p³ అంటే 4³ - 3 × 4, 4³ వచ్చేసి 64 - 12, వాల్యూ వచ్చేసి 52. అసలు ఈ p³ - 3p ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇక్కడున్న వాల్యూని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామంటే x+1/x హోల్ క్యూబ్ = 4³ అవుతుంది కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? x³ + 1/x³ అంటే a³ + b³ + 3ab × a+b. ఇది కదా a+b హోల్ క్యూబ్కి ఫార్ములా మనకి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4³ అంటే 64. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే x³ + 1/x³ + 3 × ఈ x+1/xని మనం p అనుకున్నాం కదా, సో అది p. సో ఇక్కడ 4³ కూడా మనం p³ లాగా రాసుకుందాం, p³. సో ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది? x³ + 1/x³ = p³ - 3p. ఇక్కడ ఎక్కువ ఫార్ములాస్ ఏముండవండి, మోస్ట్లీ మనకి 10 to 12 ఫార్ములాస్ ఉంటాయి. అది కూడా మనం ఇలాగ డెరివేషన్ కానీ ఒకసారి మనం సొంతంగా ప్రాక్టీస్ చేస్తే ఫార్ములా ఎప్పటికీ మనం మర్చిపోం.
ఈ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు నేను ట్రిక్ కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. నెక్స్ట్ బిట్, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఇచ్చి x⁴ ప్లస్ 1/x⁴ కనుక్కోమంటే మనం యూస్ చేసే ఫార్ములా p⁴ మైనస్ 4p² ప్లస్ 2. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ p వాల్యూ ఎంత 3 అంటే 3⁴ మైనస్ 4 ఇంటూ 3² ప్లస్ 2. 3⁴ అంటే 81 మైనస్ 4 ఇంటూ 4 ఇంటూ 9 ప్లస్ 2. 81 మైనస్ 36 ప్లస్ 2. ఇప్పుడు 83 మైనస్ 36 అంటే ఆన్సర్ మనకి 47 వస్తుంది. నెక్స్ట్ ఈ p⁴ మైనస్ 4p² ప్లస్ 2 అనే ఫార్ములా ఎలా వచ్చిందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఇది అవసరం లేదనుకునే వాళ్ళు స్కిప్ చేసి నెక్స్ట్ బిట్కి వెళ్ళొచ్చు. మనకి x ప్లస్ 1/x ఇచ్చినప్పుడు x² ప్లస్ 1/x² మనకి ఫార్ములా తెలుసు. ఏంటి? p² మైనస్ 2. సో ఈ p² మైనస్ 2 అంటే మనకి ఎంత వస్తుంది? 9 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. 7x² ప్లస్ 1/x² వాల్యూ మనకి 7 వచ్చినప్పుడు ఈ x²ని మనం ఒక a లాగా అనుకుంటే, ఈ 1/x² ఒక b లాగా అనుకుంటే, ఇది చూడడానికి ఏ ఫామ్లో ఉంది? మళ్ళీ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 7 అనే ఫామ్లో ఉంది. దీనికి మనం ఏం చేస్తాం? a² ప్లస్ b² కనుక్కోమన్నప్పుడు 1/b అనుకోండి. a² ప్లస్ 1/b² కనుక్కోమన్నప్పుడు మళ్ళీ మనం ఈ 7 అనేది p అయినట్లయితే p² మైనస్ 2 అనేస్తాం కదా. సో అలాగే 49 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 47. సో ఇక్కడ వచ్చిన ఈ 47 సరిపోయింది, చూసారా? సో మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోగలం అనుకుంటే ఫార్ములా గుర్తుపెట్టుకొని సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఫార్ములా మీకు ఏదైనా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే సింపుల్గా మనం ఈ ఒక్క ఫార్ములాని గుర్తుపెట్టుకొని కూడా ఆన్సర్ చేయొచ్చు. ముందు x² ప్లస్ 1/x² కనుక్కోవడం. సో దాంట్లో ఉన్న వాల్యూస్ని మళ్ళీ విడిగా ఏబి అని కానీ మీరు ఊహించుకున్నట్లయితే, సో మళ్ళీ p² మైనస్ 2 అనే ఫార్ములా రెండోసారి వేశారంటే 47 అనే ఆన్సర్ మీకు వస్తుంది. నెక్స్ట్ బిట్, సో మనకి x ప్లస్ 1/x వాల్యూ ఇచ్చి x⁴ ప్లస్ 1/x⁴ కనుక్కోమంటే ఫార్ములా p⁴ మైనస్ 5p³ ప్లస్ 5p. ఇక్కడ p వాల్యూ వచ్చేసి 2. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసామంటే p⁴ 2⁴ మైనస్ 5 ఇంటూ 2³ ప్లస్ 5 ఇంటూ 2. సో దీన్ని సాల్వ్ చేస్తే 2⁴ 32 మైనస్ 5 ఇంటూ 8 ప్లస్ 10. సో ఇది వచ్చేసరికి 32 మైనస్ 40 ప్లస్ 10 అంటే 42 మైనస్ 40 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ మీరు గమనించారంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు x వాల్యూ ఖచ్చితంగా 1 అవుతుంది. సో x వాల్యూ 1 అయినప్పుడు ఏమవుతుంది? x⁴ వాల్యూ కూడా 1 అవుతుంది ప్లస్ 1/x⁴ వాల్యూ కూడా 1 అవుతుంది. సో ఆన్సర్ 2 అవుతుంది. ఇలా కాకుండా ఇక్కడ 2 కాకుండా ఇంకో నెంబర్ ఇస్తే మనకి ఈ ఫార్ములా అవసరమైతే అవుతుంది. సో ఈ ఫార్ములా ఎలా వచ్చిందో డెరివేషన్ చూడాలంటే మనం x² ప్లస్ 1/x² వాల్యూ కనుక్కొని దాన్ని x³ ప్లస్ 1/x³ వాల్యూతో మనం మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? x⁴ ప్లస్ 1/x⁴ ప్లస్ x ప్లస్ 1/x అనే వాల్యూ వస్తుంది. సో మనకి x² ప్లస్ 1/x² కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు కదా, p² మైనస్ 2. అదేవిధంగా x³ మైనస్ 1/x³ p³ x³ ప్లస్ 1/x³ p³ మైనస్ 3p. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి అంటే p² మైనస్ 2ని p³ మైనస్ 3pతో మల్టిప్లై చేసి ఈ x ప్లస్ 1/x అంటే ఏంటి? మనకి p కదా, ఇది ఇటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. సో మైనస్ p ఈజ్ ఈక్వల్స్ టు x⁴ ప్లస్ 1/x⁴. సో దీన్ని కనుక మీరు సాల్వ్ చేసినట్లయితే మనకి p⁴ మైనస్ 5p³ ప్లస్
5p అనే ఆన్సర్ వస్తుంది. సో ఇదంతా ఎగ్జామ్లో మనం డెరైవ్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఈ డెరివేషన్స్ అయితే ఒకసారి మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు ఈ ఫార్ములా చాలా ఈజీగా గుర్తుంటుంది. ఈ ఫార్ములాని కానీ మీ మెమరీ చేసుకున్నారంటే ఎగ్జామ్లో ఇలాంటి వాల్యూ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి వితిన్ 10 to 15 సెకండ్స్ మీరు దీని ఆన్సర్ అయితే ఈజీగా చేస్తారు, అది కూడా యాక్యురేట్గా చేస్తారు. నెక్స్ట్ బిట్, ఇక్కడ మనకి x + 1/x వాల్యూ ఇచ్చి x⁴ + 1/x⁴ వాల్యూ కనుక్కోమన్నారు. సో దీనికి మనం ఏం చేయాలంటే ముందు x² + 1/x² వాల్యూ ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు. ఏంటి? p² - 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 - 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. తర్వాత దీనికి క్యూబ్ చేద్దాం. అంటే దీన్ని ఒక x²ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు a అనుకుంటే 1/x² ఏమవుతుంది? 1/a అవుతుంది. సో a + 1/a ఫామ్లో మనకి 2 ఉంది. దీన్ని మనం క్యూబ్ చేస్తే ఏమొస్తుంది? a³ + 1/a³ + 3a × 1/a × a + 1/a ఈజ్ ఈక్వల్స్ టు 2³ ఎంత? 8. సో ఇక్కడ a³ అంటే ఏంటి? నథింగ్ బట్ a వాల్యూ x² అయినప్పుడు a³ వాల్యూ మనకి x⁴ అవుతుంది. సో డైరెక్ట్గా దీన్ని x⁴ అని రాస్తున్నాను. అదేవిధంగా 1/a³ అంటే 1/x⁴ ప్లస్ a క్యాన్సిల్ అయిపోతాయి. 3 × ఈ a + 1/a వాల్యూ మనకి 2 అని తెలుసు. 2 ఈజ్ ఈక్వల్స్ టు 8. సో ఫైనల్గా ఏమొస్తుంది? x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్స్ టు 8 మైనస్ ఈ 3 × 2 6 అటు వెళ్తే -6 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో మనకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి 2. సో ఇందాక బిట్లో చెప్పినట్టు మీకు x + 1/x² అని ఎప్పుడైతే అంటారో ఖచ్చితంగా x వాల్యూ అనేది 1కి సమానం అవుతుంది. 1/x వాల్యూ కూడా 1కి సమానం అవుతుంది. సో ఇక్కడ మీరు x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు x⁴ ఎనీథింగ్ అంటే 1 / ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1/1 / ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఫైనల్గా మనకి 2 అనే ఆన్సర్ వస్తుంది. సో ఎగ్జామ్లో మీకు సింపుల్గా 2 అని ఇస్తే మీరు ఇదంతా కూడా చేయకుండా డైరెక్ట్గా x వాల్యూ 1 అని మీరు గ్రహించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ x వాల్యూ 2 కాకుండా వేరే పెద్ద నెంబర్స్ ఏదన్నా ఇస్తే మాత్రం మీరు ఫస్ట్ స్క్వేర్స్ కనుక్కోండి. ఆ స్క్వేర్స్లో ఒక్కొక్క టర్మ్ని ఒక a లాగా భావించండి. దానికి మీరు క్యూబ్ ఫార్ములా వేయండి. క్యూబ్ ఫార్ములా వేసిన తర్వాత మీకైతే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఇప్పటిదాకా మనం x + 1/x చూసాం కదా. ఇప్పుడు x - 1/x వాల్యూ ఇస్తే ఏమేం కనుక్కోమన్నారో నేర్చుకుందాం. ఇక్కడ x - 1/x ఇచ్చారు, x + 1/x కనుక్కోమన్నారు. దీనికి ఫార్ములా వచ్చేసి p² - 4 √ సో ఇక్కడ p వాల్యూ ఎంత అవుతుంది? 4. సో 4² అంటే 16 + 4 √ అంటే √20. దీన్ని ఎగ్జామ్లో మీకు డైరెక్ట్గా √20 ఇస్తే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయండి. లేదు రూట్లోంచి 4 బయటికి తీసుకొస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. ఎందుకంటే 20 వచ్చేసి 4 × 5 లాగా రాస్తాం. 4 బయటకు వస్తే 2 అవుతుంది. 2√5 ఆన్సర్. సో ఇలాగైనా చేయొచ్చు. దీనికి డెరివేషన్ ఇందాక a + b² ఉపయోగించి చేసాం కదా. ఇప్పుడు a - b² చేద్దాం. a - b ఇచ్చి మనకి 4 వాల్యూ అంటే a - b వాల్యూ 4 ఇస్తే మనకి a + b వాల్యూ అంటే a + b² ఈజ్ ఈక్వల్స్ టు a - b² - 4ab ప్లస్ 4ab. సో దీన్ని మనం సాల్వ్ చేసామంటే మనకి a² + b² + 2ab వస్తుంది. సో ఇక్కడ a - b వాల్యూ ఎంత? 4 ఇచ్చారు. సో 4² ప్లస్ 4 × a అంటే x, b అంటే 1/x. ఇలాంటి బిట్స్లో మీకు 1/, ఫామ్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది 1 అవుతుంది. సో ఇక్కడ 16 + 4 20 ఉంది. కానీ మనకు కావాల్సింది a + b వాల్యూ. a + b వాల్యూ కావాలంటే ఈ స్క్వేర్ ఇటువైపు వెళ్తే రూట్ అవుతుంది. సో √20 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఈ డెరివేషన్స్ అన్నీ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం చేస్తున్నాను. మీరు కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా డెరివేషన్స్ ప్రాక్టీస్ చేయండి. చేసి ఆ తర్వాత ఫార్ములాను గుర్తుపెట్టుకోండి, మీకు ఖచ్చితంగా ఫార్ములా గుర్తుంటుంది. నెక్స్ట్ బిట్, ఇక్కడ x - 1/x వాల్యూ ఇచ్చారు. x² + 1/x వాల్యూ x² + 1/x² వాల్యూ కనుక్కోమన్నారు. దానికి ఫార్ములా వచ్చేసి p² + 2. ఇక్కడ p వాల్యూ వచ్చేసి 5. p² అంటే
5 స్క్వేర్ ప్లస్ 2 అంటే 25 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 27. సో ఈ వాల్యూ ఎలా వచ్చిందో చూద్దామా. సో ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 5ని బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయండి. చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1/x p అనుకుంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే p స్క్వేర్ అవుతుంది కదా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఈ ఎక్స్ క్యాన్సిల్ పోతే -2 ఉంటుంది. ఆ -2 అటు వెళ్తే ఏమవుతుంది, +2 వస్తుంది. సో ఈ విధంగా మనం ఫార్ములా డెరైవ్ చేయడం జరిగింది. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, డెరివేషన్ సొంతంగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో ఫార్ములా ఉపయోగించి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ డెరైవ్ చేయండి. నెక్స్ట్ బిట్, ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఇచ్చారు, x³ మైనస్ 1/x³ వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ ఫార్ములా వచ్చేసి p³ ప్లస్ 3p. p వాల్యూ మనకి 4. సో p³ అంటే 4³ ప్లస్ 3 ఇంటూ 4. 4³ అంటే 64 మైనస్ 12. ఆన్సర్ 52 ప్లస్ 12. ఆన్సర్ 76. నెక్స్ట్ ఈ ఫార్ములా ఎలా వచ్చిందో డెరివేషన్ చూద్దాం. డెరివేషన్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు లేదా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నెక్స్ట్ బిట్కి మూవ్ అవ్వండి. దీన్ని కూడా ఇందాకట్లాగే రెండు సైడ్లు క్యూబింగ్ చేద్దాం. క్యూబింగ్ చేస్తే p అనుకున్నాం కదా, pని క్యూబింగ్ చేద్దాం ఇక్కడ. సో x³ మైనస్ 1/x³ మైనస్ 3ab. 3ab అంటే ఏమొస్తుంది ఇక్కడ, x ఇంటూ 1/x క్యాన్సిల్ అయిపోతుంది. 3ab అనేసరికి x ఇంటూ 1/x ఇంటూ a మైనస్ b అంటే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు p³. సో ఫార్ములా చూడండి ఒకసారి, a మైనస్ b హోల్ క్యూబ్ అంటే a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b అనేది దీని ఫార్ములా. సో ఇక్కడ x³ మైనస్ 1/x³, x క్యాన్సిల్ అయిపోతే ఈ x మైనస్ 1/x వాల్యూ మనకి p అని తెలుసు, అంటే మైనస్ 3p ఈజ్ ఈక్వల్స్ టు p³. సో x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు p³ ప్లస్ 3p. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాని డెరైవ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి x మైనస్ 1/x వాల్యూ ఇచ్చారు, x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ కనుక్కోమన్నారు. దానికి ఫార్ములా ఇది. సో ఇక్కడ p వాల్యూ 3, ముందు సబ్స్టిట్యూట్ చేద్దాం. 3⁴ ప్లస్ 4 ఇంటూ 3² ప్లస్ 2. 3⁴ అంటే 9 × 9 81 ప్లస్ 4 ఇంటూ 9 ప్లస్ 2. 81 ప్లస్ 2 ప్లస్ 36 ఎంత, 9 11 119 దీని ఆన్సర్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో డెరివేషన్ చూద్దాం. ముందు దీనికి స్క్వేరింగ్ చేయండి. x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్స్ టు p అనుకున్నాం కదా, p² అవుతుంది. సో మనకి x² ప్లస్ 1/x² ఏమవుతుంది, ఈ x క్యాన్సిల్ అయిపోయి -2 అటు వెళ్తే +2 అవుతుంది, అంటే p² ప్లస్ 2 అవుతుంది. సో ఇది ఏ ఫామ్లో ఉంది, a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, అంటే ఒక q అనుకుందాం. a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు q అనే ఫామ్లో ఉంది కదా. దీన్ని మళ్ళీ రెండు వైపులా స్క్వేరింగ్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. x² హోల్ స్క్వేర్ x⁴ ప్లస్ 1/x⁴ ప్లస్ 2 ఇంటూ x² ఇంటూ 1/x² ఈజ్ ఈక్వల్స్ టు p² హోల్ స్క్వేర్ 4 ప్లస్ 4 ప్లస్ 4p², అంటే దీన్ని కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్లో మార్చాం. ఇప్పుడు x² క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఇక్కడ ఏం మిగిలింది, x⁴ ప్లస్ 1/x⁴ మిగిలింది. ఇటువైపు వచ్చేసి p⁴ ప్లస్ 4p², ఇక్కడ +4 ఉంది, ఇక్కడ +2 ఇటు వెళ్తే -2 అవుతుంది, అంటే 4 - 2 అంటే +2. సో ఈ విధంగా మనకి ఈ ఫార్ములా డెరైవ్ అయింది. సో ఫార్ములా డెరివేషన్
ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జామ్లో మాత్రం దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసి చేసేయచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ బిట్. ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఇచ్చారు. x⁵ మైనస్ 1/x⁵ వాల్యూ కనుక్కోమన్నారు. సో దీనికి ఫార్ములా వచ్చేసి p⁵ ప్లస్ 5p³ ప్లస్ 5p. సో ఇక్కడ p వాల్యూ వచ్చేసరికి మనకి 2. సబ్స్టిట్యూట్ చేస్తే 2⁵ ప్లస్ 5 ఇంటూ 2³ ప్లస్ 5 ఇంటూ 2. 2⁵ అంటే 32 ప్లస్ 5 ఇంటూ 8 ప్లస్ 10 అంటే 32 ప్లస్ 5 8 40 ప్లస్ 10 టోటల్ 82 మనకి ఆన్సర్ అవుతుంది. సో దీనికి ఒకసారి మీరు x² ప్లస్ 1/x² అంటే x² మైనస్ 1/x² కనుక్కోండి. దాన్ని x³ మైనస్ 1/x³ మల్టిప్లై చేయండి. అప్పుడు మీకు x⁵ మైనస్ 1/x⁵ మైనస్ x మైనస్ 1/x అనే వాల్యూ మీకు వస్తుంది. సో దీని ద్వారా మీరు దీన్ని డిరైవ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు హోంవర్క్. నెక్స్ట్ బిట్ కూడా x మైనస్ 1/x ఇచ్చి x⁴ ప్లస్ 1/x⁴ ఇచ్చారు. సో దీని వాల్యూ కనుక్కొని మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి. సో మీకు సబ్జెక్ట్ ఎంత మాత్రం అర్థమైంది అనేది నాకు కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ బిట్కి కూడా డెరివేషన్ అయితే మర్చిపోకుండా చేయండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, x² ప్లస్ 1/x²ని x³ మైనస్ 1/x³ మల్టిప్లై చేయండి. ఈ టర్మ్స్ అయితే మనకి క్వశ్చన్లో అడిగినట్టు x⁵ మైనస్ 1/x⁵ టర్మ్స్ వస్తాయి. ఎక్స్ట్రా టర్మ్ కూడా ఈ విధంగా x మైనస్ 1/x వస్తుంది. దీని వాల్యూ మీకు 2 అని తెలుసు. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. RHSలో కూడా దీని వాల్యూని మల్టిప్లై చేయండి. సో ఫైనల్గా ఈ ఫార్ములా మీకు వస్తుంది. ఎంతమందికి ఈ ఫార్ములా కరెక్ట్గా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రశ్నలో చూసారంటే x² ప్లస్ 1/x² వాల్యూ ఇచ్చి x ప్లస్ 1/x కనుక్కోమన్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఇంకా సింప్లిఫై అయిపోతుంది. x² ప్లస్ 1/x² రెండు వైపులా 2 యాడ్ చేయండి. ఎందుకంటే a+b² మనకి 2 వస్తుంది కాబట్టి 119 ప్లస్ 2. ఇది ఏ ఫామ్లో ఉంది? a² ప్లస్ b² ప్లస్ 2ab. సో 2 ఉంది, మరి ab ఏంటి అంటే x ఇంటూ 1/x మనకి 2ab. x క్యాన్సిల్ అయిపోతే 2నే కదా మిగులుతుంది. కాబట్టి మనం సింపుల్గా బోత్ సైడ్స్ 2 యాడ్ చేస్తే ఇక్కడ మనకి x ప్లస్ 1/x² అనే ఫామ్లోకి ఇది మారిపోతుంది. సో ఇటువైపు ఏముంటుంది RHSలో 119 ప్లస్ 2 అంటే 121 అవుతుంది. సో మనకి x ప్లస్ 1/x వాల్యూ కావాలంటే ఈ స్క్వేర్ని అటు పంపిస్తే √121 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11. సో ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా బోత్ సైడ్స్ 2 యాడ్ చేసుకోండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది. లేదా మీకు ఫార్ములా కావాలంటే √p+2 వేసుకున్నా వస్తుంది. √p ఎంత? 119 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు √121 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11. సో రెండిట్లో మీకు ఏది తొందరగా చేయగలము అనిపిస్తే ఆ విధంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ బిట్. ఇక్కడ x² ప్లస్ 1/x² ఇచ్చారు. ఈసారి x మైనస్ 1/x కనుక్కోమన్నారు. సో మనకి x మైనస్ 1/x అంటే ఏంటి? a−b² ఫార్ములా కావాలి. సో a−b² ఏ ఫామ్లో ఉంటుంది? a² ప్లస్ b² మైనస్ 2ab అని ఉంటుంది కదా. మైనస్ 2ab అంటే నథింగ్ బట్ మైనస్ 2x ఇంటూ 1/x కదా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 123. సో రెండు వైపులా 2 మైనస్ చేస్తున్నాం. సో 123 మైనస్ 2. ఇది ఏ ఫామ్లోకి మారింది? ఇప్పుడు x మైనస్ 1/x² అనే ఫామ్లోకి మారింది. సో ఇటువైపు 120 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 121. ఇది ఈ 2 ఇటు వచ్చేస్తే √121. సో మనకు కావాల్సింది x మైనస్ 1/x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 11. సో ఒకవేళ మీకు ఫార్ములా కావాలనుకుంటే √p−2. p ఎంత? 123 మైనస్ 2 √121 మళ్ళీ ఆన్సర్ 11. సో రెండిట్లో ఏది ఈజీ అనుకుంటే అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, x⁴ 60 ప్లస్ 1/x⁴ 60 వాల్యూ ఇచ్చారు.
మనల్ని x పవర్ 60 మైనస్ 1/x పవర్ 60 వాల్యూ కనుక్కోమన్నారు. సో ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్లు చూసినప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. సింపుల్గా ఈ వాల్యూ మొత్తాన్ని మనం a అనుకున్నట్లయితే ఈ వాల్యూ ఏమవుతుంది 1/a అవుతుంది. అవునా? a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 8 అని ఒక వాల్యూ ఇచ్చారు మనకి. మనల్ని ఏం కనుక్కోమంటున్నారు? a మైనస్ 1/a కనుక్కోమంటున్నారు. అవునా? సో మీకు ఆల్రెడీ ఇందాక బిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు x ప్లస్ 1/x వాల్యూ ఇస్తే x మైనస్ 1/x ఫార్ములా ఏంటి మనకి? రూట్ ఆఫ్ p² మైనస్ 4. ఇక్కడ మనకి p వాల్యూ ఎంత? 8 అంటే రూట్ ఆఫ్ 64 మైనస్ 4. ఆన్సర్ రూట్ 60. లేదా దీన్ని 15 ఇంటూ 4 60 కదా. సో 4 బయటకు వస్తే 2 రూట్ 15. ఇలా ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్ మీరు ఆన్సర్గా పెట్టచ్చు. నెక్స్ట్ బిట్ x పవర్ 151 మైనస్ x పవర్ 151. ఇది కనుక్కోమనింది x పవర్ 151 ప్లస్ 1/x పవర్ 151. సో ఇందాకటి బిట్ లాగే సేమ్ దీన్ని a అనుకున్నట్లయితే ఇది 1/a అవుతుంది. మధ్యలో మైనస్ సింబల్ ఉంది. సో a మైనస్ 1/a ఇచ్చారు, a ప్లస్ 1/a కనుక్కోమన్నారు. ఫార్ములా ప్రకారం అయితే రూట్ ఆఫ్ p² ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు p వాల్యూ ఎంత ఇక్కడ? 8. 8² ప్లస్ 4 64 ప్లస్ 4 68 రూట్ 68 దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది వేరే మోడల్. ఈ మోడల్లో ఏంటి? x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు -1 లేదా +1 లేదా 2 లేదా -2 లేదా రూట్ 2 రూట్ 3 ఇలాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ఇలాంటి బిట్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు -1 అయినట్లయితే మనకి x³ ఈజ్ ఈక్వల్స్ టు +1 అవుతుంది. బాగా చూడండి, x ప్లస్ 1/x -1 అయితే x³ వాల్యూ +1 అవుతుంది. సో ఇది మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఇది గుర్తుంటే మనం ఈ బిట్ ఎలా చేద్దామో చూడండి. సో మనల్ని ఏం అడిగారు? x పవర్ 81 ప్లస్ 1/x పవర్ 81 వాల్యూ అడిగారు. సో x పవర్ 81ని మనం ఎలా రాసుకోవచ్చు? x పవర్ 81 ఈజ్ ఈక్వల్స్ టు x³ హోల్ పవర్ 27 రాసుకోవచ్చా? ఎందుకంటే దీన్ని విడదీసి చూడండి, x³ హోల్ పవర్ 27 అంటే x పవర్ 3 ఇంటూ 27 నథింగ్ బట్ x పవర్ 81 అంతేనా? సో దీన్ని మనం ఈ విధంగా రాసుకుందాం. సో x³ హోల్ పవర్ 27 ప్లస్ 1/x³ హోల్ పవర్ 27. సో x³ వాల్యూ ఎంత? +1. సో 1 పవర్ 27 ప్లస్ 1/1 పవర్ 27. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో మీకు అర్థం కావడం కోసం ఎలాబొరేట్ చేసుకుంటూ వెళ్ళాను. సో డైరెక్ట్గా మనం దీన్ని రాసేటట్లయితే x³ హోల్ పవర్ 27 కాబట్టి 1 పవర్ 27 అనుకుంటాం. ఇదంతా మైండ్లోనే క్యాలిక్యులేషన్ అయిపోతుంది. తర్వాత 81కి వచ్చేసి x³ హోల్ పవర్ 27 కాబట్టి మనకి 1 పవర్ 27 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ మనకి 1 అవుతుంది. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే x³ వాల్యూ ప్లస్లో ఉందా మైనస్లో ఉందా, నెక్స్ట్ మనల్ని అడిగిన బిట్లో మధ్యలో ప్లస్ ఉందా మైనస్ ఉందా, ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించగానే చేస్తే వితిన్ 10 to 15 సెకండ్స్లో ఇలాంటి బిట్కి మీరు ఆన్సర్ చేసేయచ్చు. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు +1 ఇచ్చారు. ఇలా +1 ఇచ్చినప్పుడు x³ వాల్యూ మనకి -1 అవుతుంది. సో x పవర్ 83 ఇందాక చెప్పినట్టే మనం x పవర్ 83ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ మనకి 83 అనేది 3 మల్టిపుల్ కాదు, కానీ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? x² ఇంటూ x పవర్ 81 రాసుకోవచ్చా? సో డాట్ అంటే ఇంటూ. సో x² ఇంటూ x పవర్ 81 ఇందాక రాసుకున్నట్లుగానే x³ హోల్ పవర్ 27గా రాసుకుందాం. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? x² ఇంటూ x³ వాల్యూ ఎంత? మనకి -1. సో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ పవర్ 27. సో ఫైనల్గా x పవర్ 83 వాల్యూ మనకి ఏమొచ్చింది? సో -1కి పవర్ ఆడ్లో ఉంటే మనకి ఆన్సర్ మైనస్ వస్తుంది. సో మైనస్ ఇంకేం మిగిలింది? x². సో x పవర్ 83 బదులు మనం -x² రాసుకోవచ్చు. సో అది ఇప్పుడు ఇక్కడ రాద్దాం. దీనికి x పవర్ 83 అంటే x పవర్ 83 ప్లస్ 1/x పవర్ 83 కదా మనల్ని కనుక్కోమన్నారు. సో x పవర్ 83 ప్లేస్లో -x² రాస్తున్నాను ప్లస్ 1/x
ఎక్స్ పవర్ 83 ప్లేస్లో మళ్ళీ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాస్తున్నాను. దీనిలో మైనస్ కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మనం కనుక్కోవాలి. సో మనకి ఏమి ఇచ్చారు, ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చారు. అప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా? సో రెండు సైడ్లు దీన్ని స్క్వేరింగ్ చేసి చూడండి. ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా తెలియకపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 x ఇంటూ 1/x క్యాన్సిల్ అయిపోతుంది కదా 2abలో, కాబట్టి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ నథింగ్ బట్ 1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 1 మైనస్ 2 అంటే -1 వచ్చింది. సో ఇక్కడ మనం -1 ఆన్సర్ వచ్చేసి +1. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 3 మల్టిపుల్ వచ్చేలాగా ముందు దీన్ని విడగొట్టుకోవాలి. విడగొట్టుకున్న తర్వాత ఈ -1 కానీ లేదా +1 కానీ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఎక్స్ పవర్ 83 అనే చాలా పెద్ద నెంబర్ కాస్త చిన్న నెంబర్గా మారిపోతుంది. మనకి ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చినప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కనుక్కోగలం, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ లేదా ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఇలాంటివన్నీ ఇందాక ఎక్స్ పవర్ 6 వరకు మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం. సో ఇంత చిన్న నెంబర్స్గా మనం ఇచ్చిన ఈ పెద్ద నెంబర్ని కన్వర్ట్ చేసుకోగలిగితే మనం సింపుల్గా ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇచ్చారు. ఎక్స్ పవర్ 83 ప్లస్ 1/x పవర్ 83 కనుక్కోమన్నారు. సో ఎక్స్ ప్లస్ 1/x 2 ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. కావాలంటే సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ 1/x ప్లేస్లో 1/1, దీని వాల్యూ ఎంత? 2. సో ఇలాంటిది ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో 1 పెట్టేసేయండి, సింబల్స్ని జాగ్రత్తగా వేసుకుని ఆన్సర్ చేయండి. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 1 పవర్ 83 ప్లస్ 1/1 పవర్ 83, 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1/1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఎక్స్ ప్లస్ 1/x వాల్యూలు మీరు బాగా గమనించండి. 1 ఇచ్చినా, 2లు ఇచ్చినా, 3లు ఇచ్చినా, 4లు ఇచ్చినా మనకి డైరెక్ట్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇచ్చినప్పుడు ఎక్స్ ఖచ్చితంగా -1 అవుతుంది. కావాలంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో -1 ప్లస్ 1/x ప్లేస్లో -1, ఇదేమవుతుంది? -1 మైనస్ ఆఫ్ ప్లస్ ఆఫ్ -1 అంటే మళ్ళీ -1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -2. సో ఎక్స్ అనేది -1 అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ సాల్వ్ చేసి చూద్దాం. ఎక్స్ ప్లేస్లో -1 పెడితే -1 హోల్ పవర్ 96, -1 హోల్ పవర్ 96 అంటే పవర్ ఈవెన్లో ఉన్నప్పుడు మనకి సింబల్ ప్లస్ఏ అవుతుంది, అంటే +1 వస్తుంది. సో ఎక్స్ పవర్ 96 బదులు +1 పెట్టండి. సో 1 ప్లస్ 1/1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 1 2 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ పవర్ 96 కాకుండా 97 అంటే ఆడ్ నెంబర్ ఉన్నట్లయితే ఏమవుతుంది? ఎక్స్ పవర్ 97 వాల్యూ మనకి -1 వస్తుంది. సో -1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయడమే. నెక్స్ట్ సో ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ √2 ఇచ్చారు. ఎక్స్ పవర్ 60 ప్లస్ 1/x పవర్ 60 కనుక్కోమన్నారు. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ప్లస్ 1/x √2 అయినట్లయితే ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారు? ఎక్స్ పవర్ 60ని మనం సాల్వ్ చేద్దాం. ఎక్స్ పవర్ 60ని ఎలా రాయొచ్చు? ఎక్స్ పవర్ 4 హోల్ పవర్ 15 రాయొచ్చా? ఎందుకని? దీన్ని కానీ పవర్లోంచి రిమూవ్ చేస్తే 15 4 60 వస్తుంది. సో ఎక్స్ పవర్ 4 వాల్యూ -1 హోల్ పవర్ 15, -1 నుండి ఆడ్ ఉంటే సింబల్ -ఏ అవుతుంది. సో -1 పవర్ 15 1 కాబట్టి సో -1. సో ఎక్స్ పవర్ 60 ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 ప్లస్ 1/x పవర్ 60 అంటే మళ్ళీ -1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -2 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న లాస్ట్ మోడల్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు √3 అయినప్పుడు ఎక్స్ పవర్ 6 అనేది మనకి -1 అవుతుంది. సో ఇందాక గమనించారా? ఎక్స్ పవర్ 4 అనేది -1 అయింది ఎప్పుడు? √2 అయినప్పుడు. అదే √3 అయినప్పుడు ఎక్స్ పవర్ 6 అనేది -1 అవుతుంది. సో ఇది జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు ఎక్స్ పవర్ 6 -1 అవుతుందో, ఎప్పుడు ఎక్స్ పవర్ 4 -1 అవుతుందో అనేది ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు బిట్లోకి వెళ్ళామంటే ఎక్స్ పవర్ 6 -1 కదా. సో మనకి ఎక్స్ పవర్ 60ని ఎక్స్ పవర్ 6 వచ్చేలాగా ఎలా రాసుకుంటాం? ఎక్స్ పవర్ 6 హోల్ పవర్ 10 రాసుకోవచ్చా? ఎందుకంటే 6 10 60 సరిపోయింది కదా.
సో ఎక్స్ పవర్ 6 వాల్యూ -1 అంటే -1 హోల్ పవర్ 10. సో మైనస్ ఉండి పవర్లో మనకి ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ అయిపోతుంది. ఉన్న వాల్యూ 1 పవర్ 10 అంటే నథింగ్ బట్ 1. సో ఎక్స్ పవర్ 60 ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ పవర్ 60 ప్లస్ 1/x పవర్ 60 కదా మనల్ని కనుక్కోమన్నారు. ఎక్స్ పవర్ 60 ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, ప్లస్ 1/x పవర్ 60లో మళ్ళీ 1. సో ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. సో నెక్స్ట్ డిఫరెంట్ మోడల్ చూద్దాం. ఇక్కడ మనకి చూసారంటే ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారు, 3 + 2√2 అనేది ఇచ్చారు. మనల్ని x² + 1/x² కనుక్కోమన్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ముందు 1/x ఫైండ్ అవుట్ చేయండి. 1/x అంటే ఏంటి, 1/3 + 2√2 అంతేనా, రెండింటిని 1 చేసాం అంతే కదా. సో దీన్ని ఇప్పుడు రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది, 1/3 + 2√2 ఇంటూ 3 - 2√2 డివైడెడ్ బై 3 - 2√2. దీన్ని రేషనలైజ్ అంటాం. అంటే మధ్యలో సింబల్ మార్చి న్యూమరేటర్లో డినామినేటర్తో మల్టిప్లై చేయడం అనమాట. సో న్యూమరేటర్లో ఏముంటుంది, 3 - 2√2 ఉంటుంది. డినామినేటర్లో a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది. అంటే a² - b² అంటే 3² - 2√2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 - 2√2 డివైడెడ్ బై 9 - 2√2 హోల్ స్క్వేర్ ఎంత, 4 × 2 8. సో ఫైనల్గా ఎంత వచ్చింది దీని వాల్యూ, 3 - 2√2. మోస్ట్లీ మనకి ఎక్స్ వాల్యూ 3 + 2√2 అలా ఇచ్చినప్పుడు ఇది 3 - 2√2 అనే ఎగ్జామ్లో ఇస్తారు. కానీ మనం ఖచ్చితంగా డెరైవ్ చేసి కనుక్కోవడం మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏం వాల్యూ వచ్చింది, ఎక్స్ వాల్యూ వచ్చింది ప్లస్ 1/x వాల్యూ రెండు చేద్దాం. సో ఎక్స్ వాల్యూ 1/x వాల్యూని యాడ్ చేస్తే మనకి 2√2 క్యాన్సిల్ అయిపోతుంది అంతేనా. చూడండి ఎక్స్ వాల్యూ ఎంత, 3 + 2√2, 1/x వాల్యూ ఎంత, 3 - 2√2, 2√2 క్యాన్సిల్ అయిపోతే x + 1/x వాల్యూ మనకి 6 వచ్చింది. సో మీకు తెలుసు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు x + 1/x ఇస్తే x² + 1/x² కనుక్కోమంటే డైరెక్ట్గా మనం ఫార్ములా వేసి చేయొచ్చు, లేదా ఫార్ములా గుర్తులేనట్లయితే బోత్ సైడ్స్ 2 యాడ్ చేయండి. ఎందుకని మనల్ని x² + 1/x² కనుక్కోమన్నారు కదా, బోత్ సైడ్స్ 2 యాడ్ చేయండి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, x² + 1/x² ఈజ్ ఈక్వల్స్ టు బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసినట్లయితే a² + b² + 2ab అనేది 36 అవుతుంది. సో a² + b² అంటే x² + 1/x² ఈజ్ ఈక్వల్స్ టు 36 - 2 మనకి 34 వస్తుంది. సో మన టార్గెట్ ఏంటి అంటే ఎక్స్ వాల్యూని ఈవెన్ని కనుక్కోమన్నప్పుడు 1/x వాల్యూ కనుక్కోవడం. సో క్వశ్చన్లో మనకి అవసరాన్ని బట్టి మనం x + 1/x కనుక్కోవాలా లేదా x - 1/x కనుక్కోవాలా అనేది ఫస్ట్ చూసుకోండి. ఆ వాల్యూ వన్స్ డిరైవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏది కనుక్కోమంటే అది ఈజీగా కనుక్కోవచ్చు. ఇది మనకి ఒక ఈక్వేషన్ ఫామ్లో ఉంది. x² - 4x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఒక ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చి x² + 1/x² కనుక్కోమన్నారు. ఇలా ఇచ్చినప్పుడు మీరు x + 1/xే కదా మనకి ఎప్పుడైనా కావాల్సింది, లేదా x - 1/x. ఇది ఎలా వస్తుంది దీని లోపల నుంచి అనేది ఆలోచించండి. ఎలా వస్తుంది, x కామన్ తీసినట్లయితే వచ్చేదానికి అవకాశం ఉంది. x కామన్ తీద్దామా. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, x² - 4x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో నుంచి x కామన్ తీసినట్లయితే ఏమవుతుంది, x - 4 ప్లస్ ఇక్కడ x లేదు కాబట్టి 1/x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడండి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x × x x² అవుతుంది, x × -4 -4x అవుతుంది, x × 1/x +1 అవుతుంది. సో కామన్ కరెక్ట్గా తీసాం. సో ఈ x అటు వెళ్తే 0నే అవుతుంది. సో ఇంకేం మిగిలింది, x - 4 + 1/x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x + 1/x వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఈ -4 అటు వెళ్తే +4. ఒక్కసారి x + 1/x వాల్యూ వచ్చిందంటే మనం ఇలాంటిది ఏ వాల్యూ అయినా మనం కనుక్కోవచ్చు. సో రెండు స్క్వేర్లు చేస్తే x² + 1/x² + 2ab అంటే 2 × x × 1/x నథింగ్ బట్ 2. ఇటు సైడ్ 4² 16. సో x² + 1/x² వాల్యూ మనకి 16 - 2 అంటే 14గా వస్తుంది. సో ఇది ఈ విధంగా బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయడం అన్నా చేయండి, లేదా మీకు pతో ఫార్ములా నేర్పించాను కదా, x + 1/x అనేది మనకి p అయిన
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఏమవుతుంది? p² మైనస్ 2 అవుతుంది. సో డైరెక్ట్గా p అనేది 4 కాబట్టి 16 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 14. సో మీరు ఈ p² మైనస్ 2 కానీ p³ మైనస్ 3p కానీ ఇలాంటి ఫార్ములాస్ అన్నీ మీరు బాగా నేర్చుకున్నట్లయితే ఇంకా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, సో ఈ మోడల్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని టింగ్లీష్ గురు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.